ఆడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా. ఎప్పుడు లేని ఇంత వర్ధకాలంగా ఖమ్మం బాగా మునిగిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ బాధాకరమైన విషయంలో మనం కోలుకోవాలంటే చాలా రోజులు పట్టాలి. కానీ మనల్ని ఆదుకోవడానికి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మనం ఎవరిని ఏమని చెప్పలేము. అయినప్పటికీ మనల్ని ఆదుకోవడానికి అనేది కాకుండా మన పేదరికంలో నుండి మన అనేది ఎవరైనా వస్తే బాగుంటుంది కదా. ఈ విషయాన్ని నేను గుర్తుపెట్టుకొని మా కుల పెద్దలైన కండెల వెంకటేశ్వర గారు హైదరాబాద్ ఎల్బీ నగర్కి చెందినవారు. వాళ్ళకి నేను ఇక్కడ విషయాన్ని తెలియజేశాను. ఏమనంటే ఇక్కడ కర్ణగిరి కానీ, జలగన్ నగరం కానీ, నాయుడుపేట కానీ, ప్రకాశ్ నగర్ ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా వరదనలో కొట్టుకుపోయి ఇల్లు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, చాలా క్రిటికల్ అయిన పరిస్థితి ఇక్కడ ఉందని నేను చెప్పగానే కండెల వెంకటేశ్వర గారు వెంబటినే స్పందించారు. మన వంతు సహాయం మనం చేద్దాం. ఎవరో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు కాదు కానీ, మనం ఉన్నవారం కాదు, కోటేశ్వరులు కాదు కానీ మన వంతు సహాయం మనం చేద్దామని తను ఏకరీతిగా చెప్పారు. అదేవిధంగా మనం వెంబటినే కండెల వెంకటేశ్వర గారు ఒక 100 మందికి భోజనం మనం ఏర్పాటు చేద్దాం ఎలాగైనా అని చెప్పారు. ఆ చెప్పడంతోనే ఇవాళ 9/9/2024 ఈ రోజున నేను జగన్నాథం శంకర్ ఏదులపురం ప్రాంతానికి ఏదులపురం గ్రామానికి చెందినవాడిని. ఇక్కడ కర్ణగిరి ప్రాంతంలో ఈ 100 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. మన వంతు సహాయం చేసే ఒక గొప్ప మనసు ప్రతి పేదవాడికి రావాలని నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవాళ సాయం చేసేవాళ్ళు ఒక ఉన్నవారు కాదు, కోటీశ్వరులు కాదు, పేదరికంలో ఉండి పేదరికంలో పుట్టి పేదరికాన్ని అనుభవించిన మన కండెల వెంకటేశ్వర గారు తన మనసు పూర్తిగా తను ఒక మాట చెప్పగానే వరద బాధితులకు ఏదైనా చేద్దాం మామయ్య అనగానే తను ఒకటే మాట చెప్పారు. ఏమని అంటే మన వంతు సహాయం మనం చేద్దాం, ఒక 100 మందికి భోజనాలు ఏర్పాటు చేద్దాం అని తను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము భోజనాన్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా కండెల వెంకటేశ్వర గారు చాలామందికి విరాళంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా 9/9/2019 కండెల కనకమ్మ గారు లేట్ ప్రమాణంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే డేట్న అన్నదాన కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు కండెల వెంకటేశ్వర గారు. అలాంటి మంచి మనసు మనం అందరూ కలిగి ఉండాలని, అలాంటి మంచి మనసుని మనం అందరం ఎరిగి ఉండాలని మనం తెలుసుకోవాలి. ఇలాగే దేవుడు ఉన్నవారిలో కోటీశ్వరులో కాకుండా ఒక లేబర్లో, ఒక లేని వారి కుటుంబంలో ఈ మంచి మనసుని అందరికి ఇవ్వాలని, ఇంకా ఎవరైనా ఇలా చేయాలనుకుంటే చాలామంది చేయవచ్చు. ఇలా చేయడానికి మంచి మనసిచ్చిన ఆ దేవునికి ఈ కండెల వెంకటేశ్వర కుటుంబాన్ని వాళ్ళ పిల్లలని అందరు దేవుడు చల్లగా చూడాలని మనం దీవించాలి. ఈ మంచి మనసు కలిగి ఉన్న కండెల వెంకటేశ్వర గారిని దేవుడు దీవించాలని ఆశీర్వదిస్తున్నాం. మీ జగన్నాథం శంకర్.
ఓకే ఓకే మనకి హైదరాబాద్లో ఆయన వెంకటేశ్వర గారు అని ఒకరు ఉన్నారు పెద్దోళ్ళు. కావాలి ఫస్ట్ पैदांगे ना जाके और लेसी అక్క రైస్ ప్యాకెట్ ఉంది అన్నం భోజనం అక్క అవ్వా అవ్వా భోజనం ప్యాకెట్ ఉంది తీసుకోండి ఒకటి అక్క మనిషికి ఒకటే అక్క అందరు రావాలి కదా అంటే ఏం లేదు అందరికీ రావాలి అంటే ఇటే వస్తున్నాం అక్క అదే ఇటే వస్తున్నాం అక్కడ అయిపోయింది ఇది హైదరాబాద్ నుండి పంపించారు. ఇది హైదరాబాద్ నుండి పంపించారు. వాళ్ళు కూడా ఉన్నోళ్ళు గారు ఇలాంటి పేదవాళ్ళు పేదవాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పి పేదవాళ్ళకి అలా ఏమేమి చేయడానికి కాదు కానీ ఆయన పేదరికంలో పెట్టి పేదరికం వినారులు ఉంటాయి. కండల వెంకటేశ్వరరావు గారు అని మా ఇరుకల సంఘానికి అధ్యక్షుడు ఆయన పంపించి వస్తాండి. పరిస్థితులు ఇక్కడ బస్సులు చూడండి చాలా ఎక్కువ విపరీతంగా ఉన్నాయి. చాలా మంది ఇక్కడికి దాకా మేము భోజన ప్యాకెట్లు తెచ్చినాం, అవి కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. ఇంకా చాలా మందికి అందలేదని చెప్తున్నారు. ఇక్కడ చాలా మందికి 200 కాదు 500 తెచ్చినా అందే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ఇప్పటి వరకు లేని విపరీతమైన సమస్య ఇది. ఎప్పుడు సంవత్సరాల క్రితం వచ్చిందంట ఇలా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకోవడం, ఇల్లు మొత్తం పడిపోయినాయి. ప్రస్తుతానికి అయితే చాలా మంది చాలా విధంగా చాలా మనుషులు ఉన్నారు, కానీ ఇక్కడైతే ఫస్ట్ లోనికి నీళ్ళు వచ్చేసి వేసుకునే బట్టలతో సహా వాళ్ళు వస్తువులు ఇంట్లో అన్ని సమస్యలు చాలా ఇబ్బందికరమైన విషయం. ఇదే సమస్య నేను మన భక్తుల పెద్దలైన వెంకటేశ్వర గారికి నేను సమస్యను అందించాను. అందించినప్పుడు వెంబటనే మన పేదరికంలో పుట్టిన వాళ్ళకి పేదవాళ్ళ తెలిసిద్ది. అలాంటి సమస్యల్లో మన పేదవారి వాళ్ళ నుండే లోనికి రావాలి. పేదవారి కుటుంబంలో నుండి పేదవారిని ఆదుకోవడానికి మన కండెల వెంకటేశ్వర గారు వచ్చారు. కండెల వెంకటేశ్వర గారికి నేను ఈ విషయం చెప్పగానే ఆయన స్పందించి ఎంబట్నే మనం మనకు తోచిన సహాయం మనం చేద్దామని చెప్పారు. వాళ్ళు కూడా పొటిషన్ గారు ఉన్నవారు కాదు, కోటీశ్వర్లు కాదు, వాళ్ళు కూడా పేదవారి కుటుంబంలో వచ్చిన వారే. ఆ కండెల వెంకటేశ్వర గారు ఒక 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా 9/9/2024 ఈ రోజు మేము భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసినాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవ్వరికి కూడా భోజనాలు సరిగ్గా అందలేదు. 100 మందికి తెచ్చిన భోజనాలు కూడా ఇక్కడ చాలా మంది ఉండడం వల్ల చాలా మందికి అందలేకపోయింది. ఇంకా వీలైతే ఇంకా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి చేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే 9/9/2019 కండెల కనకమ్మ గారు జ్ఞాపకార్థం కూడా కండెల వెంకటేశ్వరరావు గారు చాలా సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు వికలాంగులకి అనాథాశ్రయాలకి చాలా చెల్లించడం జరుగుతుంది. అదే విధంగా నేను ఈ సమస్య తెలియజేయగానే కండెల వెంకటేశ్వర గారు స్పందించి ఎంబటినే మన వంతు సహాయం మనం చేద్దామని డబ్బులు పంపించడం జరిగింది. ఒక 100 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాం. 100 ప్యాకెట్లు ఇచ్చినా కూడా ఇక్కడ సరిపోని పరిస్థితి. ఈ స్పందించి ఇంకెవరైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి వీళ్ళకి తగిలిన సాయం చేయాలని మనం
రాజీవ్ కాన్లీ, కర్ణగిరి బ్రిడ్జి డౌన్ లో రాజుకు ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇదే ఏరియాకి వచ్చి చేయాలని కోరుతున్నాం.